వందలు సార్ దేవుని మహాకృతి ఆరోగ్యం 1 year 8 months అవుతుంది కదా, యాక్సిడెంట్ అయిపోయి అలా వెళ్తున్నాం. బాబు అదే తెలిసింది మాకు విషయం. నవంబర్ 22వ తారీఖు తర్వాత 5 నెలలు అవుతుంది. చాలా బాధ విషయము. ఇంకా దాని నుంచి కోరుకోలేకపోతున్నాం. ఇక్కడ బాధ రాలేదు, చేతిలోని వచ్చిన పాపకు అసలు ఎంత సాయం చేసి దేవుడు ఎందుకు మనకిస్తాం మనకి తెలియదు. ఆయన ఇష్టం, ఆయన ఏమన్నా చేస్తున్నాడు. ప్రస్తుతానికి బాబు నేను దేవుడి కృపలో మరి చెప్పాను. నేను దానికి హెల్ప్ చేస్తున్నాను కాబట్టి చెప్పి ఆ రైస్ ఆ కిరాణా అనిపిస్తుంది. మీ విషయంలో, నా విషయంలో మీరు చాలా హెల్ప్ చేశారు. ఇది మర్చిపోలేదు. హెల్ప్ ఇది పెద్ద హెల్ప్ చేస్తారు, ఇది కాదు, చాలా పెద్ద హెల్ప్ చేసాడు. బయటెక్కించారు, లేకపోతే ఈ రోజు ఇలా ఉంటారు. ఆ రోజు మాత్రం చాలా హెల్ప్ చేశారు. ఇప్పటికి నేను అది మర్చిపోను. నిజంగా మరో ఒకసారి మీ ద్వారా దేవుడు నాకు తీసుకొచ్చాడు. అందుబట్టి మరొకసారి చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. చాలా థ్యాంక్స్. ప్రార్థన చేయండి, అలాగే మీరు కూడా ప్రార్థన చేస్తాము. మీరు కూడా ప్రార్థన చేయండి. నా కొరకు మరి నెక్స్ట్ వీక్ వెళ్తాను. హాస్పిటల్ జాయిన్ అవుతాను. దానికి జాయిన్ అయిపోమన్నారు. డాక్టర్ జాయిన్ అయిపోండి. నెక్స్ట్ మంగళవారం నేను సర్జరీ చేస్తున్నాను. నాకు సర్జరీ చేస్తాను. ఆరోగ్యశ్రీ అవుతుందన్నారు. అవన్నీ అప్రూవల్ అవ్వని అయితే ఇలాగ 1 week అడ్మిట్ అయిపోండి. మీరు బ్లడ్ ఒకటి కావాలన్నారు. 2 ప్యాకెట్లు బ్లడ్ రెడీ చేసుకోమన్నారు. దాని గురించి కూడా డొనేట్ చేస్తే మనకు కావాల్సిన బ్లడ్ వాళ్ళు ఇస్తారు. పాజిటివ్ కేజీలో ఇచ్చేస్తే వాళ్ళు ఇచ్చేస్తాం మనకు. అదొక చేస్తే నిజంగా మీరు నేను ఎప్పటికీ తీసుకుంటున్నాను. నాకు పెద్ద ఒక ప్రాబ్లం మీరు సాల్వ్ చేస్తారు. అయితే జీవితాంతం మర్చిపోయిన రోజు లేదు. నిజమే. నేను ఆ స్థితిలో, ఆ టైంలో మీరు నాకు నేను ఏమైపోతున్నా వస్తాను. ఇప్పటికి అనుకోకూడదు కానీ చాలా హెల్ప్ చేస్తాను. నాకు అది ఎప్పుడు కూడా సత్యనారాయణ గారిని, రమాదేవిని జీవితాంతం మర్చిపోయిన రోజులు అవి 2 నిమిషాలు డోనర్స్ ఇందా సార్ డెఫినెట్ గా మీరు చేస్తారని ధైర్యం ఉంది నాకు. అమ్మా థ్యాంక్ యూ సో మచ్.